Design and implementation of RF based war spying robot with wireless night vision camera. So first components చూసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాంపోనెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇది ESP32 అనమాట. లైవ్ స్ట్రీమ్ కోసం యూజ్ చేస్తున్నాం వెబ్కామ్ ESP32 వెబ్కామ్ లైవ్ స్ట్రీమ్ కోసం. ఇది వచ్చేసరికి ఏంటంటే L293 మోటార్ డ్రైవర్ అనమాట. L293 మోటార్ డ్రైవర్ ఎందుకంటే మూవింగ్ ఆఫ్ ది రోబోట్స్ కోసం కంట్రోల్ చేస్తాం అనమాట. ఈ 2 మోటార్స్ కంట్రోల్ చేయడానికి L293 అనమాట. దీని సపోర్టింగ్ కూడా 2 మోటార్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకో మోటార్ని దాన్ని సపోర్ట్ చేయాలంటే ఇంకో L293 మోటార్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి ఏంటంటే LM358 అంటారు దీన్ని. LM356 అంటారు. LM358 అంటారు ఎందుకంటే ఈ మెటల్ డిటెక్టర్కి డ్రైవర్ అనమాట. ఇక్కడ ఉంటుంది మెటల్ డిటెక్టర్ దానికి డ్రైవర్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది ఫైర్ సెన్సార్. ఓకే, ఏఆర్ సెన్సార్ వచ్చేసరికి ఏంటంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసం వాడుతున్నాం అనమాట ఏఆర్ సెన్సార్ని. ఓకేనా. సో నెక్స్ట్ ఇదంతా వచ్చేసరికి పవర్ సప్లై బోర్డు. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎల్సిడి అనమాట 16x2 ఎల్సిడి. ఇది ఆర్డినో యూనో బోర్డు. ఇది వచ్చేసరికి 12 volts బ్యాటరీస్ అనమాట. 4 12 volts అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేయాలంటే పవర్ ఆన్ చేసే ముందు దీనికి మనకు ఒక హాట్స్పాట్ కనెక్షన్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఇక్కడ హాట్స్పాట్ ఎలా క్రియేట్ చేయాలంటే యూజర్ నేమ్ వచ్చేసరికి IoT సర్వర్, పాస్వర్డ్ వచ్చేసరికి IoT సర్వర్ 123 అనమాట. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ పవర్ సప్లై ఉంది కదా, ఈ పవర్ సప్లైని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనెక్టెడ్ డివైజెస్లో ESP32 ఆర్డినో కనెక్ట్ అవుతుంది చూడండి. కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయిన తర్వాత ఇంకొక మొబైల్ తీసుకోండి. ఇంకొక మొబైల్ తీసుకున్న తర్వాత ఇందులో ప్లేస్టోర్కి వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి నెట్వర్క్ స్కానర్ యాప్ అని ఉంటుంది అనమాట. ఈ నెట్వర్క్ స్కానర్ యాప్ ఓపెన్ చేయాలా. మోర్ రిజల్ట్స్. సో ఇలా డ్రాగ్ చేసుకుంటే కిందకి నెట్వర్క్ స్కానర్ కనిపించింది ఇదనమాట. ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసింది ఇది ఓపెన్ చేయండి. సో ఇది ఓపెన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వైఫై ఆన్ చేసుకోవాలన్నమాట. ఎట్లా మనం ఇందాక ఇక్కడ మన హాట్స్పాట్ ఆన్ చేసాం కదా, అదే హాట్స్పాట్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఒక హాట్స్పాట్ వైఫై ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. IoT సర్వర్ 1 2 3 కనెక్ట్ అయిన తర్వాత నెట్వర్క్ స్కానర్ యాప్ ఉంది కదా, నెట్వర్క్ స్కానర్ యాప్ ఓపెన్ చేయండి. ఓకే అని కొట్టేసి డన్ ఉంది కదా, యాక్సెప్ట్ గ్రాంట్ పర్మిషన్. ఇప్పుడు స్టార్ట్ కొడితే మీకు ఇక్కడ కొన్ని IP అడ్రస్ అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇక ఎవ్రీ IP అడ్రస్ని ఏం చేయాలంటే ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే పక్కన క్రోమ్ ఉంటుంది, క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇది ఓపెన్ చేసి ఇది కాదు. సో నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ చూడండి, వెబ్ పేజ్ ఓపెన్ అయింది. కంప్లీట్ వెబ్ పేజ్ ఫ్రంట్కి స్టాప్ బ్యాక్ బోర్డ్. నెక్స్ట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రజెంట్ కరెంట్ అంతేగాని నెట్ సరిపోతుంది. నెట్ కరెక్ట్ సరిపోతే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ లైవ్ స్ట్రీమ్ వర్కౌట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏ సెన్సార్ డిటెక్ట్ అయినా సరే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఐఆర్ సెన్సార్ ఆన్, మెటల్ డిటెక్టర్ మెటల్
సో అట్లా దేని దాన్ని డిటెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఫైర్ సెన్సార్కి ఓకే ఫైర్ ఆన్ సో అలా ప్రాజెక్ట్ అనేది చేసి అవుతాను.